1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. రామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు మామూలుగా ఒక మనిషికి కలిసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎలాగైనా ఒక పలకరింపు అనేది ఉంటుంది. నిజంగా కొంతమంది పలకరిస్తే మాత్రం ఎంతో హ్యాపీగా ఉంటుంది. కొందరిని పలకరించాలంటే భయం వేస్తుంది అనమాట. మీరు గత వీడియోలో అన్నట్టు కదిలిస్తే ఏడుపులు, లేకపోతే వాళ్ళ బాధలు. ఒకసారి చెప్తే బాగుంటది, 2 సార్లు చెప్తే బాగుంటది, 3 సార్లు. నువ్వు కలిసిన ప్రతిసారి ఇంకా అవతలోడి బ్రెయిన్ తింటూ ఉంటే వాడు నిన్ను పలకలేయడం మానేసి చూసి చూడకుండా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినా వీళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నిజంగా మనం ఎవరితోనో ఒక రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కంపల్సరీ ఒకరినొకరు పలకరించుకోవాలి. అది ఎలా ఉండాలి? మనం పలకరించుకునేటప్పుడు మనం ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ రెస్పాన్స్ యూ గివింగ్, అది ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి, ఒక పాజిటివిటీని క్రియేట్ చేయాలి మనం ఇచ్చే రెస్పాన్స్. సో అది మీరు నవ్వుకుంటూ స్మైల్ చేసుకుంటూ వాట్ ఎవర్ రెస్పాన్స్ యూ గివింగ్, ఎలా ఉన్నారు అన్నప్పుడు మనం ఇచ్చే రెస్పాన్స్ అయితే ఉంటుంది చూడండి, ఆ పాజిటివిటీ క్రియేట్ చేస్తుంది అని అంటే జనరల్గా ఏంటంటే అది నచ్చుతుంది జనాలకి. అండ్ ఏమవుతుందంటే ఇంకా మాట్లాడాలి, లేదా కలిసిన ప్రతిసారి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. అరే వాళ్ళని కలవాలి అని అనిపిస్తుంది కూడా మనకి. అలా కాకుండా మీరు ఇచ్చే రెస్పాన్సెస్ ఇఫ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ నెగటివిటీ ఆర్ ఆరా క్రియేట్ చేయట్లేదు అనుకోండి. సో కొందరు ఉంటారు, ఎలా ఉంటారంటే మనం ఎంతో ఎక్సైట్మెంట్ తోటి హాయ్ రాధా గారు ఎలా ఉన్నారు అని అంటే నేను అడిగేటప్పుడు అడిగిన ఆ ఎనర్జీ అక్కడి నుంచి ఎనర్జీ రెసిప్రోకేట్ కావట్లేదు అనుకోండి. ఇంకొకసారి నెక్స్ట్ టైం నేను కూడా బాగున్నారు రాధా ఇట్లనే అడుగుతారేమో నెక్స్ట్ టైం. యూ విల్ నాట్ గెట్ దట్ ఎనర్జీ, రైట్? సో నేను మీ రెస్పాన్స్ ని బట్టి ఫర్దర్ గా కూడా గ్రీట్ చేసేది కానివ్వండి, అసలు గ్రీట్ చేయాలా వద్దా, అడగాల వద్దా, ఇవన్నీ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ది రెస్పాన్సెస్ యూర్ గివింగ్. మీరు ఎనర్జెటిక్ గా డిస్ప్లే చేశారంటే కనుక అవతలలో కూడా అలాంటి ఎనర్జీ డిస్ప్లే చేస్తుంటారు మనకి. సో అందుకనే మనం ఇచ్చే ఆన్సర్స్ అనేది ఇట్ షుడ్ బి వెరీ పాజిటివ్ అన్నమాట. అయితే కొందరు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎలా ఉన్నారు అన్నప్పుడు కొందరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేసి దెన్ మీరు ఎలా ఉన్నారని అడగడం అనేది కర్టసీ. నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అని అడగడం, అది పద్ధతి. కొందరు ఏంటంటే నేను బాగానే ఉన్నాను కానీ, అంటే అది వెటకారం చూడండి, నేను బాగానే ఉన్నా కానీ నీ సంగతి చెప్పు ఫస్ట్ అనుకుంటా. ఎటకారం అది, రైట్? నేను బాగానే ఉన్నా కానీ నీ సంగతి చెప్పు అని అంటాము. లేదా కొందరు ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే అయ్యి ఏదో ఉండాలే ఇంకా మరీ నీలాగైతే కాదులే అనేసి. కరెక్ట్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్లీ అవతల ప్రొజెక్ట్ చేసేస్తారు వాళ్ళు. సో అంటే మరీ నీ అంత బాగాలేదులే నా లైఫ్ అనేసి అంటాము. అవతలని ఇబ్బంది పెట్టేస్తా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు. నేను ఏదో జెన్యూన్ గా ఎలా ఉన్నారని అడిగినప్పుడు బాగుంటే బాగున్నా అని చెప్పు, బాగాలేకపోయినా బాగున్నా అని చెప్పడం అనేది అది మన విచక్షణ. సో ఇప్పుడు ఎందుకంటే నిజంగా చెప్తున్నానండి, ఎవరన్నా సరే ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు నీ లైఫ్ ఎంత దరిద్రంగా ఉన్నా సరే, నువ్వు రేపు పొద్దున చచ్చిపోతున్నావు అని నీకు తెలుసు, అయినా కూడా ఎలా ఉన్నావు అన్నప్పుడు నేను బాగున్నాను అని చెప్పాలి. నేను బాగున్నాను అని చెప్పాలి, కానీ ఏదో ఉన్నాను, ఏదో అలా గడిపేస్తున్నాను ఇలాంటి రెస్పాన్సెస్ ఏదో బతుకుతున్నాను కదా అనేసి ఇలాంటి రెస్పాన్స్ ఇస్తే చాలా చిరాగ్గా ఉంటుంది యాక్చువల్గా. అలాంటి ఇయ్యకండి అసలు. సో బేసిక్ కొందరు ఏంటంటే జెన్యున్ గా చెప్తున్నాను నేను అంటారు. మీరు ఎంత జెన్యున్ గా అన్నా సరే కొన్ని చోట్ల అబద్ధాలు చెప్పడమే కరెక్ట్. ఇది కూడా అలాంటి సందర్భమే. మీకు తెలుసు మొత్తం అంటే నెత్తి మీద దరిద్రం డాన్స్ వస్తుందని తెలిసినా కూడా నేను బాగున్నాను అనే బ్రాడ్ స్మైల్ తోటి మీరు ఇవ్వండి. ట్రస్ట్ మీ 50% మీ ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ది యాటిట్యూడ్ దట్ యు షో. సో అలా ఉండాలి తప్ప నేను చూస్తుంటాను. అంటే ఐ హావ్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. లైక్ కొందరు ఎంత బాగున్నా సరే, అది ఫినాన్షియలీ కానివ్వండి, లైఫ్ లో ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నా సరే దిష్టి తాకుతుందేమో అని ఎలా చెప్పుకుంటారంటే ఏదో గడిపేస్తున్నాం అని అంటారు. అంటే ఏదో నడుస్తుంది, సాగిపోతుంది అన్నట్టు రెస్పాన్సెస్ ఇస్తుంటారు. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుందండి. లైక్ వన్ ఆఫ్ ది హాస్పిటల్స్ లో ఒక అబ్బాయి 12 years 13 years క్యాన్సర్ తోటి హీ వాస్ బ్యాట్లింగ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు ఆ అబ్బాయిని జనరలీ అలవాట్లో అడిగేస్తాం మనం, ఎలా ఉన్నావు ఏంటి అనేసి. వాడు ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాడు అండ్ ఆ విషయం వాడికి తెలుసు. ఎంత ఎనర్జెటిక్ గా ఆన్సర్ ఇచ్చాడంటే ఐఎమ్ సూపర్ అన్నాడు.
ఐఆమ్ సూపర్, దిస్ ఇస్ ది ఆన్సర్ ఈ గేమ్ అండి. ఐఆమ్ సూపర్, మీరు ఎలా ఉన్నారు అన్నాడు. నాకు నిజంగా వాడు ఫైనల్ స్టేజ్లో ఉన్నాడనే విషయం వాడికి తెలుసా లేదని క్రాస్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది. డాక్టర్ని అడిగాను, నాకు తెలుసా వాడికి అని. తెలుసు. అండ్ డాక్టర్ చెప్పింది కూడా ఏంటంటే హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్. అబ్బబ్బా. మిగతా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. వాడు జస్ట్ 12 years 13 years, కానీ ఎంతమందికి వాడు ఇన్స్పిరేషన్గా ఉంటున్నాడంటే ఒక పలకరింపుకి వాడు ఇచ్చిన రెస్పాన్స్ ఉంది చూడండి, చూసారా? అది చూడండి ఎంత ఇంకా మ్యాటర్ అంతకు అవుతుంది. మించిన బాధ కష్టం ఇంకేం నరకం ఇంకేటి ఏముంటదండి? ఉండదు. అలాంటిది ఇప్పుడు చూడండి, వాడు ఇచ్చిన రెస్పాన్స్ వల్ల అబ్బా. ఎంత మంది మోటివేట్ అవుతున్నారు, ఎంత మంది ఇన్స్పైర్ అవుతున్నారు. Right, right. సో చాలా మంది దీన్ని లైట్ తీసుకుంటారు, అంటే నేను లేదు, ఇచ్చే లేదు. రెస్పాన్స్ ఏముందిలే అని అవును, అనుకుంటారు. అవును. కానీ మీరు మీరు ఇచ్చే ఇచ్చే రెస్పాన్సే. రెస్పాన్స్ తోటి రైట్. అసలు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, ఎలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది అనేది మనకి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ యాక్చువల్. సో అందుకనే అంటాను నేను ఏంటంటే, మీరు ఎంత ఎనర్జెటిక్గా రెస్పాన్స్ ఇస్తే అంత మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. జనాలు మీతో మాట్లాడడానికి వాళ్ళు కూడా వెనకాడరు. లైక్ యూనో కనిపించిన ప్రతిసారి వాళ్ళు దగ్గరకు వచ్చి మరి ఎలా ఉన్నారు అని అడుగుతారు రైట్. మీరు ఇచ్చే రెస్పాన్స్ నిజం. బట్టి. ఒక్కోసారి మీరు ఇచ్చే రెస్పాన్స్ బాగాలేదనంటే మీరు దగ్గర వస్తున్నా వాళ్ళు పారిపోతారు. నిజం, అంతే అండి. ఖచ్చితంగా వాళ్ళు Right. వస్తున్నారంటే భయం వేస్తుంది. అవును, అవును. కానీ నిజంగా 12 ఏళ్ల బాబుకి తను వెళ్ళిపోతాడని తెలిసి కూడా అంత బాగా ఎనర్జెటిక్ గా చెప్పాడు అంటే, మనం ఇంకా లైఫ్ లో ఎవరికన్నా ఇంకా అంతకు మించిన బాధలు ఉండవు కదా అనిపిస్తుందండి. అంటే హిస్ ఆ, కాన్సెప్ట్ వాజ్ వెరీ క్లియర్ అండి. ఆ అబ్బాయికి ఏంటంటే నా చేతిలో ఏం లేదు, నా చేతిలో ఉన్నది ఏంటిదంటే నేను హ్యాపీగా ఉండడం నా చేతిలో ఉంది. సో ఇప్పుడు నేను పోతానో లేకపోతే నా క్యాన్సర్ 4th stage ఉంది అనే విషయం నాకు తెలిసినప్పుడు నేను ఆ ఉన్న 4 రోజులు హ్యాపీగా ఉండాలా, బాధపడుకుంటూ ఉండాలా అనేది నా ఇష్టం. ఇప్పుడు అది నా చేతిలో ఉంది. సో అది ట్రీట్ చేయడము, క్యూర్ అవ్వడం అనేది నా చేతిలో లేదు. సో నా చేతిలో ఉన్నది నేను కంట్రోల్ చేస్తున్నా అనేసి ఎంత మెచ్యూర్డ్గా చెప్పాడండి. అసలు ఆ 12 years అబ్బాయి ఎంత మెచ్యూర్డ్గా చెప్పాడు. నేను అనుకున్నా అసలు అరే ఇలాంటి వాళ్ళు కదా నిజం. బతికి నిజంగా, correct. ఒక ఇన్స్పిరేషన్ గా Yeah. నిలవాలి అనేసి నాకు అనిపించిందండి. అసలు 12 years old వాడు అసలు 12 years old లాగా మాట్లాడలేదండి. వాడి మెచ్యూరిటీ కానివ్వండి, వాడి థాట్ ప్రాసెస్ కానివ్వండి, ట్రస్ట్ మీ నాకు తెలిసి ఒక 40-50 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలాగైతే మాట్లాడతారో లైఫ్లో అన్ని చూసేసి ఇంకా వాళ్ళకి వాళ్ళ థాట్స్ వాళ్ళ టాక్స్ ఎలాగైతే ఉంటాయో అలాంటి మెచ్యూరిటీ డిస్ప్లే చేశారండి ఈ అబ్బాయి. లైక్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిస్ వే ఆఫ్ నిజంగా అసలు నిజంగా ఆ బిడ్డకి చేతులెత్తి దండం పెట్టొచ్చు. అంత చిన్న వయసులో అంత పెద్ద మనసు ఎలా వచ్చిందా అంటే గాడ్ గిఫ్ట్. ఆబ్వియస్లీ అండి. వెల్కమ్ అండి.